నీకు అలా జరుగుతుంది అని అంటున్నా, ఏం భలే ఉన్నావు మాట్లాడుతున్నావు, అలా ఎందుకు అవుతుంది నాకు, ఎందుకు అట్లా మాట్లాడలేరు, మంచిది కాదు అంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళు దాంతో సఫర్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ గా ఉండాలి. మన కోసం కాదు ఇది మనం చేస్తున్నది, ఫ్యామిలీ కోసం. మనం వాళ్ళ కోసం స్థలాలు కొనడం, ఇల్లులు కొనడం, లేకపోతే వాళ్ళకి బంగారం కొనడం, ఇంకేదో చేయాలని ప్రయత్నిస్తుండడం, అవి ఏవి కూడా మనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో రావు మన దగ్గరికి. ఆ రియల్ సిచ్యువేషన్ లో హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు 20-30 lakhs కావాలన్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అది లేదు, ఎవరిని అడగాలి, అడుగుతూ ఆ కాల్స్ చేయడంలో ఉన్నంత పెయిన్ ఇంకా. వీడియో చూశారు కదా, ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బాగా రిచ్ ఫ్యామిలీస్కి కాకుండా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే హెల్త్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. టర్మ్ అనేది ఎందుకంటే మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి భరోసాగా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి రెండు చాలా ముఖ్యమైనవి. సో వీటి గురించి మీరు ఏమైనా కంప్లీట్గా తెలుసుకోవాలనుకున్నా, ఒక మంచి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఈ కింద కనపడుతున్న మన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.